ప్రేమించి ఈ దినాన ఈ విధంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిపించడానికి మన్నవా ట్రస్ట్ తరఫున వచ్చి ఉన్నారు. వారిని ఎంతగానో నేను ప్రభునామాన్ని బట్టి అభినందిస్తున్నాను. అంతేకాదు నా హృదయంలో ఉన్న భావాన్ని దేవుడు ఒక సైన్గా ఈ ఆశీర్వాదం ఏంటంటే రాబోతున్న దినాల్లో ఖచ్చితంగా ఇది ఒక సూచనగా దేవుడు నాకు ఇచ్చారు. మన పరిచయం రాబోతున్న దినాల్లో ఇలా ఆశీర్వాదకరంగా జరగబోతుంది అన్నదానికి పూర్తిగా ప్రారంభంలో దేవుడు మనవా ట్రస్ట్ ద్వారా జరిగిస్తున్న ఈ యొక్క కోరికను బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి సమయం అందిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా మన్నవ ట్రస్ట్ ద్వారా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. చూస్తున్నాం మరొక సమయంలో మా యొక్క మన్నవ ట్రస్ట్ చైర్మన్ మన్నవ లాజరస్ గారు ట్రస్ట్ ను ఉద్దేశించి వారి యొక్క ఉద్దేశాలు, ట్రస్ట్ ద్వారా చేస్తున్న అనేకమైన కార్యక్రమాలు, మేము ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను ప్రారంభించడం, ఈ ట్రస్ట్ ద్వారా అనేక మంది అనాథులకు, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, తర్వాత ఆర్ఫనేజ్ వాళ్ళకి, ఇంకా కొన్ని కుటుంబాలలో చాలా సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే మాకు ఎక్కడి నుంచి ఏ ఫండ్ కానీ ఎటువంటి ఒక్క రూపాయి ఎక్కడి నుంచి ఎవరికి రాదు. మేమే మా ట్రస్ట్లో వాళ్ళము మేమే ఇంత వేసుకొని, అన్నిటికంటే ముఖ్యంగా మా యొక్క లాజరస్ గారి దీన్ని 2 భుజాల మీద మోస్తా. దేవుని స్తోత్రం. ఒక భుజం మీద ఎవరన్నా మోస్తే అంటే సహజం, అది చెప్పడం కాదు, కానీ మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము, అది మీకు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి ఈరోజు కొంత సమయం ఇప్పుడు మరి లాజరస్ గారికి నేను ఇస్తున్నాను. వారి ట్రస్ట్ గురించి వారి యొక్క ఉద్దేశాలు మనతో పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఇచ్చిన ప్రతి మాస్టర్ గారికి, విశ్వాసులందరికీ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను నా పేరు లాజరస్. ఇది మన్నవ ట్రస్ట్ ఇది మా ఇంటి పేరు మన్నవ. మా ఇంటి పేరు తరఫున మన్నవ ట్రస్ట్ అని ఇది ఒక సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసాము. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అనాథులకు, వృద్ధులకు, వికలాంగులకు మనకు తోచిన సహాయం ఎవరి నుంచో కాదు, కానీ బయట నుంచి కానీ, అని అమెరికా నుంచి కాదు, బయట నుంచి డోనర్స్ కాదు, కానీ మనకు సంబంధించిన వరకు మన సొంత డబ్బులతో మనం పనిచేసి మన కష్టాల చేతుల్లో కొంత భాగాన్ని తీసి పేదలకు ఇస్తే మంచిది అనేది ఉద్దేశం సంకల్పం చొప్పున ఈ మన్నవ ట్రస్ట్ అనేది 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. మన్నవ ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. అదే విధంగా ఈ 6వ సంవత్సరంలో సెమీ క్రిస్మస్ ని ఈ మహేష్ గారి చర్చిలో ప్రజల గారి దీని యొక్క సంకల్పం చొప్పున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాని మన సొంత చిత్తం కాదు, కానీ దేవుని చిత్తం ఏదో ఉందో అది మాత్రమే జరగాలి. మన సొంత చిత్తములు జరగడం వల్ల ఉపయోగం లేదు. మన సొంత చిత్తం జరగడం వల్ల అన్ని విరోధములు, ఆటంకాలు, అభ్యంతరములు వస్తాయి. కాబట్టి మన చిత్తం కాదు, దేవుని చిత్తములు జరిగించడానికి మనం ప్రయాసపడవాలి. ఆ దేవుని చిత్తంలో జరిగించే ప్రయాసంలోనే ఈ యొక్క భాగం అన్నమాట. ఈ మన్నవ ట్రస్ట్ అనేది స్థాపించి 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరంలోకి వస్తుంది. ప్రతి సంవత్సరం మాకు తోచిన దాంట్లో ఏదో ఒక చిన్న చర్చిని ఎంపిక చేసుకుని ఆ చర్చిలో వాళ్ళతో పాటు సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ జరుపుకోవడం, వాళ్ళతో పాటు మన దేవుని ఆరాధించడం, మనం సంతోషించడం కానీ మనమందరం కలిసి దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. అది నా యొక్క ఉద్దేశం. ఇలా గత 6 సంవత్సరాలు బట్టి అక్కడ అన్ని చోట్ల, ఇక్కడ కానీ విజయవాడ, గుంటూరు, మంగళగిరి, నాకు తోచినంత వరకు అన్ని చోట్ల తిరుగుతూ సంవత్సరానికి ఒక సెమీ క్రిస్మస్ చేసుకుంటూ వస్తున్నా. ఈ సెమీ క్రిస్మస్ లో కాకుండా మంత్లీ వన్స్ ట్వైస్ వృద్ధాశ్రమాలలో వికలాంగులకు నాకు తోచిన భోజన సదుపాయం, నిత్యావసర సరుకులు, బట్టలు అలాగా మనకు తోచిన సహాయం చేస్తున్నాం. నేను చేయడం కాకుండా నాతో పాటు ఉన్న సంఘ సభ్యులు కూడా ఇంట్లో పాలి భాగస్తులుగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కలుపుకుంటున్నాను. కలుపుకుంటే వారికి కూడా
దేవుని యొక్క ప్రేమను రుచి చూపాలి. మనం ఒకటే ప్రేమ రుచి చూడడం కాదు, కానీ దేవుని ప్రేమను వారికి కూడా రుచి చూపితే వారు కూడా దేవుని ప్రేమ తెలిస్తే వారు కూడా ఇతరులను ప్రేమిస్తారు. దాని ద్వారా దేవుని మహిమపరుస్తారు. అది మా యొక్క ఉద్దేశం. అంటే ఈ మన్నా ట్రస్ట్ ఇంకా పైకి అభివృద్ధి చెందాలని, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మాకు కూడా దేవుడు కృపను దయచేయాలని, ఆర్థికంగా బలం దయచేయాలని దేవుడు మమ్మల్ని ప్రార్థించాలని. మా గురించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఈ ముఖ్యంగా ఈ సమయం వచ్చిన పాస్టర్ గారికి, సంఘ విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజంగా ఎంత దాతృత్వమైన హృదయం అంటే, నిజంగా ఎంత దాతృత్వమైన హృదయం అంటే, నిజంగా ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా చేయగలరు. నా ఆశలు అయితే మరి మనవా ట్రస్ట్ వారు మరి ఈరోజు వచ్చి మన పరిచర్యలో వారి సెమీ క్రిస్మస్ జరుపుకుంటూ మనకు కూడా అవకాశం కల్పించారు. హల్లెలూయా. నేను అంటాను, మన సంఘంలో నుండి కూడా అనేక ట్రస్టులు లెగాలి. ఆమేన్ చెప్పండి. మనం నిలబడితే 10 మంది నిలబడతారు. చెప్పండి. మనం నిలబడితే మరి అన్నగారు చెప్తూ ఉంటే నాకు కూడా చాలా దేవుడు ఇన్స్పైర్ చేస్తున్నారు. మనం కూడా అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడదు కాక. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ ట్రస్ట్ తరపున మీరు చేయగలిగారు. తర్వాత నన్ను సంప్రదించండి. మీరు ఏదైనా మనం చేయగలిగితే మీరు అన్నగారికి మనం తర్వాత తోడ్పాటుగా ఉందాం. హల్లెలూయా. మనం కూడా కొంతమందికి మరి అనాథులకు, విధవరాంధ్రకు, మరి ఎవరైతే లేమిలో ఉన్నారో వారికి అన్నగారు చేస్తున్నారు, వారితో కలిసి మన చేతులు కూడా కలపడానికి ప్రయత్నించాలి. ఆ పిల్లలంటే నా లేస్తారేటా కోసం కాదు నేను అడిగింది. మీరు పిల్లలు అనుకునేసరికి మళ్ళీ అయ్యగారు ఎంత స్వార్థం ఉంది అనుకునేది. హల్లెలూయా. నా ఆశ ఏంటంటే ఈరోజు మరి అందాల తార అరుదించే నాకనే సాంగ్ ఎంతమందికి వచ్చేయండి?